ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దరిసి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సందర్శించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణాన్ని, అక్కడ ఉన్న ఆఫీస్ రూమ్, మీటింగ్ రూమ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, రైతులకు సేవా కేంద్రాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉండాలని, అందుకు పాలక కమిటీలు కృషి చేయాలని ఆమె కోరారు. నియోజకవర్గ కేంద్రం పైన దరిసికి వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసుకునే కొనుగోలు కేంద్రంగా ప్రసిద్ధి చెందాలన్నారు. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాన్ని కూడా తన వంతు కృషి జరుగుతుందని, ప్రభుత్వ పరంగా అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు. మన కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని ఆమె తెలిపారు. రైతులకు నకిలీ లేకుండా విత్తనాలు, ఎరువులు అందించడం, అధునాతన వ్యవసాయ పరికరాల ద్వారా సాంకేతికతతో కూడిన వ్యవసాయం ద్వారా అధిక ఉత్పత్తులు సాధించేందుకు కృషి చేయడం, పండిన పంటకు గిట్టుబాటు కల్పించడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కూడా పడ్డాయని, సకాలంలో సాగర్ జలాలకు నీరు అందజేయడం జరుగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి, దారం సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.